నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 3 ఏప్రిల్ 2026 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ VXi 2017 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిసెంబర్ రిజిస్ట్రేషన్. 40,000 తిరిగింది. రన్నింగ్ 4 టైర్లు 50-60% ఉన్నాయి. స్టెప్ని 60-70% ఉంది. బానెట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే. వెనకాల బంపరు, వెనకాల డిక్కి పెయింట్ అయినాయి. ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నస్తాయి. ఫస్ట్ ఓనర్ 2017 డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. ప్యూర్ పెట్రోల్ బండి, కేవలం 40,000 తిరిగింది. అందుకే వీడియో చేస్తున్నా. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతారనే ఉద్దేశంలో ఒకసారి బండి మొత్తం చూసుకొని. టైప్ 3 డిజైర్, 2 ఎయిర్ బ్యాగులు, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. ఢిల్లీ నెంబర్, ఫస్ట్ ఓనర్, ఆర్సీ కార్డ్ ఇస్తా, షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని. కస్టమర్ అయితే జెన్యూన్ అంటుండు, బండి కూడా జెన్యూన్ ఉంది. 2017 12 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 12 నెలల రిజిస్ట్రేషన్ అయింది. 2032 వరకు మన దగ్గర ఇక్కడ సేమ్ లైఫ్ ఉంటుంది. బండి మొత్తం చూడు సార్. నచ్చితే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాకే కాల్ చేయరి. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే మీరు నచ్చుకుండా అవుతాండి. ఇక్కడనే తలసే ఇస్తా. లేదు బండి పంపించమంటే నేనే పంపిస్తా. జగిత్యాల వచ్చి మీరు తీసుకుపోవాలి. జగిత్యాల దాకా వస్తుంది. మీరు హాఫ్ పేమెంట్ ఇచ్చినా బండి పంపిస్తా. మిగతా పేమెంట్ అక్కడికి వచ్చినాక ఇచ్చి బండి తీసుకోవాలి. నేను తర్వాత లోన్ పెట్టుకొని ఇస్తా అంటే కుదరదు సార్. పైసలు మొత్తం ఇస్తేనే బండి హ్యాండ్ ఓవర్ చేస్తా, లేకపోతే లేదు. మారుతి స్విఫ్ట్ డిజైర్ VXi ప్యూర్ పెట్రోల్ బండి. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. బానెట్ నుంచి డిక్కీ వరకు. ఒక వెనకాల డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది, వెనక బంపర్ పెయింట్ అయింది. గ్లాసులు ఏవి మారలేవు సార్. అడ్డపట్టి ముంగడి బంపర్ అన్ని కంపెనీ ఉన్నాయి. గేర్ బాక్స్ సిల్ ఉంది. లెఫ్ట్ సైడ్ చేసి రైట్ సైడ్ చేసి ఇంజన్ ఎక్దమ్ సిల్ ఉంది. 1 పాయింట్ అంటున్నా, ఇందులో 1 పాయింట్ ఉండే ఏసై VXi వేరియంట్ ఇది. కంపెనీ నుంచి వచ్చిన 5 బ్రిస్టోన్ టైర్లు అట్లే ఉన్నాయి సార్. టైర్లు కూడా చేంజ్ కాలేవు. గ్లాసులన్నీ BH కోడ్ తోటే ఉన్నాయి. 2017 డిసెంబర్ రిజిస్ట్రేషన్ బండి. 22 తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డిసెంబరే సార్. 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. ఇంటీరియర్ డ్రైవర్ సీట్ కవర్ ఒకటి డ్యామేజ్ ఉంది. ఒక్క గ్లాస్ మారలేదు సార్. బండికి రియర్ ఏసీ వచ్చింది. ఇది బండి ఫ్రంట్ పొజిషన్. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఉంది. డిక్కీ గ్లాస్ ఒరిజినల్. ఈ డిక్కీ డోర్ పెయింట్ అయింది సార్. అంటే మీరు ఏర్పాటు చేయరు, లైవ్లో చూస్తే కూడా మీకు అర్థం కాదు పెయింట్ అయినట్టు. డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. స్టెప్నీ టైరు 70% ఉంది. అది కూడా కంపెనీ నుంచి వచ్చిన టైరే. బండికి రియర్ సెన్సార్స్ మాత్రమే వచ్చినాయి, రివర్స్ కెమెరా రాలేదు. కేవలం 40,000 మాత్రమే తిరిగింది సార్. బండికి 4 పవర్ విండోస్లో ఒక ఆటో విండో ఉంది. సెంటర్ లాకింగ్ సిస్టమ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది. మిర్రర్ క్లోజింగ్ లేదు. మాన్యువల్ చాబీ స్టార్టు, 2 ఎయిర్ బ్యాగులు, స్టీరింగ్ కంట్రోలర్స్, నార్మల్ ఏసీ, 5 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 39,085 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ జెన్యూన్ అంటుంది సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి. కస్టమర్ ధర 4.5 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. 4,50,000. బండికి ఇక్కడ ఫుట్ రెస్ట్కు చిన్న డెంట్ ఉంది. ప్లస్ ఈ బానట్ మీద కుక్కలు దుంకినట్టు ఉన్నాయి సార్. ఆడింత చిన్న బొడ్సలు వచ్చినట్టు డెంట్లు ఉన్నాయి. ఇదే ఫుల్ వీడియో సార్. మళ్ళీ వీడియో ఏముండదు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నెంబర్ కాల్ చేయరి. 4.5 లక్షల బండి ధర, బార్గెనింగ్ ఉంది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.